అందరికీ నమస్కారం. తీగ లాగితే డొంకంతా కదులుతుందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఒకదానికి అన్నీ కూడా ఇంటర్లింక్డ్‌గా ఉన్నాయి. 2 డైరీ ఫార్మ్స్ ఇక్కడ మనందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయండి. ఒకటి భోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇంకొకటి ఇందాపూర్ డైరీ. సో ఫస్ట్ భోలే బాబా విషయానికొస్తే 2018లో భోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని వాళ్ళు పరీక్షించడానికి వెళ్ళారు టీటీడీ టీం. 2019 ఫిబ్రవరిలో భోలే బాబాకి కాంట్రాక్ట్ని కట్టబెట్టింది టీటీడీ అప్పుడున్న పాలక మండలి. రూ. 291 ఒక కేజీతో ఫస్ట్ 82,000 కేజీల నెయ్యి కావాలని, కాదు ఇంకా 12,300 కేజీల ఎక్స్ట్రా నెయ్యి కావాలి అని చెప్పేసి రూ. 291 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, అప్పటి టీటీడీ పాలకవర్గం వారికి కేటాయించారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం భోలే బాబా వాళ్ళు హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతో తిరుమలలోకి ఎంటర్ కావడం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో భోలే బాబాని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వీళ్ళ నెయ్యిలో నాణ్యత లేదు అని చెప్పేసి. అలాగే ఇందాపూర్ డైరీ వాళ్ళు కూడా 2015లోనో 16లోనో వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ క్వాలిటీ సరిగా లేదని చెప్పేసి వాళ్ళను డిస్క్వాలిఫై కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇందాపూర్ డైరీ వాళ్ళు రూ. 658 డబుల్ రూ. 658 కేజీతో వాళ్ళు కాంట్రాక్టు పొందారు అని చెప్పేసి మనం కూడా పేపర్లలో చూసాం, అన్ని చోట్ల మనం కూడా విన్నాం. సో భోలే బాబా వాళ్ళు ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక వెబ్సైట్లో వాళ్ళు పొందుపరిచారండి. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకునే వెబ్సైట్ అది indiamart.com. మీరు వెబ్సైట్లోకి వెళ్తే ఇండియామార్ట్ వెబ్సైట్లో వాళ్ళు రాశారండి. ఇక్కడ అందులో చాలా ఆసక్తికరమైన విషయాన్ని భోలే బాబా వాళ్ళు మెన్షన్ చేశారు. We started our journey in the year 1987 with a small entity, and over the years the group has contributed significantly in achieving this height through a series of innovations and formed this organization within the name of Bole Baba Milk Food Industries Private Limited. In the year 2001 at Dholpur, Rajasthan, this is being considered as a rich belt of raw milk production. The plant and equipment set up here are of alpha level to meet the upward demand of high quality dairy foodstuffs in domestic and international markets. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. Having the high end processing volume of raw milk per day, this plant is meeting the extensive demand of milk powder in the country. We have 27 company owned depots and nearly thousands of distributors, retailers. So thousands of distributors and retailers ఉన్నాయంట. 27 కంపెనీ డిపోలు ఉన్నాయంట, వాళ్ళ సొంత డిపోలు. We are also associated with valued institutions like Mother Dairy, ITC, Heritage Foods, Tirumala Food Private Limited and Metro Dairy, etc. మేము వీళ్ళతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాము, వీళ్ళతో కలిసి పని చేస్తున్నాము అని చెప్పేసి 4 పేర్లు చెప్పారు. మదర్ డైరీ, ఐటీసీ, హెరిటేజ్ ఫుడ్స్, తిరుమల ఫుడ్ లిమిటెడ్. సో ఇది యాదృచ్ఛికమో లేకపోతే దీని వెనకాల గూడుపుటాని ఉందో తెలుసుకోవాలి అంటే హెరిటేజ్ వాళ్ళు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. హెరిటేజ్ ఫుడ్స్ మీరు చూస్తే హెరిటేజ్ ఫుడ్స్ ఎవరు రాశారు వాళ్ళ గురించి? భోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు రాసుకుంటూ మాకు హెరిటేజ్తో అనుబంధం ఉంది అని రాశారు. మీరు కూడా కొట్టండి, indiamart.comలోకి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లోకి వెళ్ళి భోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొడితే మీకు వస్తుంది. దీని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు, కానీ ఇందాపూర్ గురించి మన హెరిటేజ్ వాళ్ళు ఒక లేఖ రిలీజ్ చేశారు. అదేంటంటే clarification on the allegation of linking Indapur Dairy with Heritage Foods. సో మేము క్లారిఫికేషన్ ఇస్తున్నాము, అనుమానాలని నివృత్తి చేస్తున్నాము. మాకు ఇందాపూర్కు ఏదో లింక్ ఉంది అని మాట్లాడుతున్నారు. We strongly condemn such baseless and false allegations.
Heritage Foods would like to clarify that Indapur Dairy is not a unit of Heritage Foods. Indapur Dairy is not a unit of Heritage Foods. Heritage Food యొక్క యూనిట్ కాదు Indapur Dairy అన్నారు. Indapur Dairy is an independent private dairy company in Maharashtra with operations across the world. Heritage Foods is one among over a dozen dairy companies that buy, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, Heritage Foods is one among over a dozen dairy companies that buy select dairy ingredients and products as well as do contract manufacturing of cheese, UHT milk, SMP and paneer. Heritage Foods has never entered into any contract with any company including Indapur Dairy for the manufacture or supply of ghee. ఓకే, సో ఘీ గురించి ఎక్కడ కూడా వాళ్ళు ఇందాపూర్ డైరీతో కాంట్రాక్ట్లో లేరంట, కానీ Heritage Foods is one among over a dozen dairy companies that buy select dairy ingredients and products as well as do contract manufacturing of cheese, UHT milk, SMP and paneer. చీజ్, మిల్క్, SMP అండ్ పన్నీర్ మేము కూడా ఒక డజన్ మందిలో ఒకరము, మేము కొంటాం, కొన్ని కంపెనీల దగ్గర నుంచి కొంటాం, అంతవరకే అన్నారు. సో ఏవో ప్రోడక్ట్స్ కొంటాం అంటే ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి కొన్నట్టు కొంటాను తప్పితే మాకు ఎవరితో కాంట్రాక్ట్ లేదు ఎనీ కంపెనీ అన్నారు. అక్కడ మళ్ళీ పర్టికులర్గా ఇందాపూర్ కంపెనీ అనలా, ఎనీ కంపెనీ అనేసి జనరలైజ్ చేసి చెప్పారు. Therefore, allegations regarding ghee supplied by Indapur Dairy for TTD are not connected to Heritage Foods in any way. Heritage Foods remains committed to maintaining the highest standards of quality and transparency across all its products and offerings. Sambamurthy. సో ఇక్కడ ప్రోడక్ట్లో క్వాలిటీ ఉందా లేదా అదన్నీ అడగట్లేదండి. ఇందాపూర్కి టీటీడీ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడంలో ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న సంబంధం ఏమైనా పనిచేసిందా, ఎందుకంటే 658 రూపాయలతో కట్టబెట్టడం అనేది పెద్ద జంప్ అది అని మాత్రమే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారు, మాకు అసలు అటువంటి కాంట్రాక్ట్లే లేవు ఇందాపూర్తో, ఇందాపూర్ దగ్గర నుంచి లేదా ఏ కంపెనీ దగ్గర నుంచి కూడా మేము ఘీ కోసం కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకోలేదు అని చెప్పారు. అంటే చెప్పి చెప్పకుండా అటా ఇటు ఎటు అటు అటు అని తిప్పుకుంటూ మాకు ఇందాపూర్కు సంబంధం లేదు, ఏ విధమైన సంబంధం లేదని చెప్తూనే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏమని, హెరిటేజ్ ఫుడ్స్ ఈజ్ వన్ అమంగ్ ఓవర్ ఎ డజన్ డైరీ కంపెనీస్ దట్ బై సెలెక్ట్ డైరీ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొడక్ట్స్ as well as do contract manufacturing of cheese, UHT milk, SMP and paneer. చీజు పన్నీరు అవన్నీ ఏదో ఎవరి దగ్గర నుంచో తీసుకుంటాము, అది కూడా మళ్ళీ డైరెక్ట్గా ఇందాపూర్ నుంచి తీసుకుంటామా అనలేదు. కానీ వీళ్ళు ఇలా రాసిన వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దామండి, మీరు అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. ఇందాకే నేను ఈ వీడియో మొదలుపెట్టే ముందు కూడా మళ్ళీ చెక్ చేసా, ఏమన్నా పేరు పీకేసారా అని. ఇంకా పీకలేదు, ఒకసారి చూద్దాం. చూడండి, ఇది హెరిటేజ్ వెబ్సైట్ అండి, హెరిటేజ్ వెబ్సైట్. ఆ సెకండ్ కాలంలో నేను చూపిస్తాను. బిజినెస్ వర్టికల్స్లోకి వెళ్తే అందులో ఫస్ట్ ఆప్షన్ డైరీ కొడితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వస్తుంది. సో ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లని వాళ్ళే హెరిటేజ్లో రాసుకున్నారు. నెంబర్ 17 ఏముందండి, ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వన్ ఆఫ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పేసి రాసుకున్నారు. వన్ ఆఫ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని అంటే ఏమని అర్థం చేసుకోవాలి, మాకు ఇందాపూర్తో ఎటువంటి సంబంధం లేదు, కాంట్రాక్ట్ లేదు అంటూనే వాళ్ళ పేరు ఇందాపూర్ డైరీ అని చెప్పేసి హెరిటేజ్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇది హెరిటేజే కదండి, హెరిటేజే కదా ఇది. హెరిటేజ్ వెబ్సైట్లో భువనేశ్వర్ గారి ఫోటో కూడా ఉంది. కింద భువనేశ్వర్ గారు ఒక మాట కూడా అన్నారు, ఐ బిలీవ్ అని. భువనేశ్వర్ గారు, షుడ్ వి బిలీవ్ ఆర్ నాట్? మీకు ఇందాపూర్ అసలుకే సంబంధం లేదా, మీకు తెలియదా? ఇందాపూర్ అనేది మీకు తెలియదా? ఇప్పుడు ఆ మాట డైరెక్ట్ అనొచ్చు కదండి, మేము ఇందాపూర్ దగ్గర డైరెక్ట్ చీజు అవి ఇవి కొంటున్నామని. ఆ లేఖలో అలా అనుకోకుండా అటు ఇటు అటు బొమ్మిని తిమ్మి చేసి ఏం చెప్పారు, Heritage Foods is one among over a dozen dairy companies that buy select dairy ingredients and products as well as do contract manufacturing of cheese, UHT milk, SMP and paneer. సో
ఇందాపూర్ డైరీ దగ్గర నుంచి ఏమేమి కొన్నారో ఇట్లా జస్ట్ లెటర్ రాయడం కంటే కూడా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కొన్నారో వాటిని ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ బయట పెడితే హెరిటేజ్ కూడా బాగుంటుంది. లేదా మనం కోరుకునేది ఏంది, హిందువులుగా మనం కోరుకునేది ఏంది, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, పారదర్శకంగా ఉండాలి, ఎక్కడ మోసం చేసినా దేవుడి దగ్గర మోసం చేయకూడదు, ఎంతో నిష్టతో దేవుడిపైన భక్తితో మనం నెయ్యిని సరఫరా చేయాలి, లాబింగులు చేసుకోకూడదు, ఎవరి ప్రమేయంతో ఇంకొకరు లాభాలు పొందడం డబ్బులు సంపాదించడం చేయకూడదు. అదే కదండి మనం కోరుకునేది. ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు వాళ్ళ సచ్చీలతను వారు నిరూపించుకోవాలంటే ఏమేం ప్రోడక్ట్స్ ఇందాపూర్ దగ్గర కొన్నారు అన్నది కూడా తెలియజేస్తే బాగుంటుంది. అండ్ ఇందాపూర్ వారికి రావడానికి హెరిటేజ్కు సంబంధం లేదంటారు కదా, హెరిటేజ్కు సంబంధం లేకపోతే చంద్రబాబు నాయుడుకు ఉందా? అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి అఫ్కోర్స్ నేను హెరిటేజ్తో నాకేం సంబంధం లేదు, నా కంపెనీలో ఏం లేదు అనొచ్చు. కానీ ఇలా వీళ్లకు ఇండైరెక్ట్గా మేలు చేస్తే ఎవరికి, ఇందాపూర్కి అంటే పరిచయం అయితే ఉందండి, హెరిటేజ్కి ఇందాపూర్కు పరిచయం ఉంది. నెయ్యి కొన్నాడా, లేకపోతే గీ కొన్నాడా, లేకపోతే చీజ్ కొన్నాడా, లేకపోతే పన్నీర్ కొన్నాడా, అవనేది ఇంకా వాళ్ళే చెప్పాలా. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మేము పన్నీరు, చీజు, అలాగే యూహెచ్టీ మిల్క్, ఎస్ఎంపీ కొంటాము అని చెప్పారు. ఎక్కడ కొంటామని చెప్పలేము. మళ్ళీ వాళ్ళు డైరెక్టు మేము ఇందాపూర్ దగ్గర కొంటామంటే దొరికిపోతామని ఏమో ఆ లెటర్లో మెన్షన్ చేయలేదు. సాంబమూర్తి పేరు కూడా బాగుంది, సాంబామూర్తి, రెండు కలిపితే జే సాంబమూర్తి. సో వాళ్ళు భక్తుల కోసం అండి, రాజకీయం కాదు, భక్తుల కోసం, భక్తుల అనుమానాల్ని నివృత్తి చేయడం కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందాపూర్లో కొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యాజ్ ఎ ఈవెన్ కన్జ్యూమర్ కూడా అడగొచ్చండి. ఇప్పుడు మీది వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెంబర్ 17 ఇందాపూర్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టారు కదా, మీరు ఏమేమి ఇందాపూర్ దగ్గర నుంచి కొంటున్నారు అనేది చెప్తే వాళ్ళు కూడా బయట పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము పెట్టాల్సిన అవసరం లేదు, లీగల్గా అదంతా కాదు, ఇక్కడ లీగల్ కాదు, మనోభావాలకు సంబంధించిన విషయము, దేవుడికి సంబంధించిన విషయము. అసలే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు, మోకాళ్ళ మీద నడుచుకొని వెళ్ళే కెపాసిటీ గల వ్యక్తి, ఈ వయసులో కూడా అంత పరమభక్తుడు. కాబట్టి వారి కంపెనీ కాబట్టి మనం ఓపెన్గా ఉందాం, ఏముంది, ఓపెన్గా ఉంటే మంచిది కదా, ముసుగులో గుద్దులాట్లు ఉండవు కదా. సో బోలే బాబా వాళ్ళు మీతో అసోసియేట్ అయి ఉండారా లేదా, ఇందాపూర్ వాళ్ళు మీరు ఏదో కొంటున్నారని మీరే లెటర్లో రాశారు కానీ కాంట్రాక్ట్ లేదంటున్నారు. ఏమేం సామాన్లు ఇందాపూర్ దగ్గర నుంచి కొంటున్నారు, ఎన్నెన్ని కేజీలు కొంటున్నారు, వాటిని ఎట్లా వాడుతున్నారు, ఇందాపూర్ వాళ్ళు మీకు ఎన్ని రోజుల నుంచి పరిచయం, ఇవన్నీ కూడా బయట పెడితే భక్తుల కోసం, అబ్బా రాజకీయాల కోసం కాదు, భక్తులకు అనుమానాల్ని నివృత్తి చేసేట్టు ఉంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ వీడియో నాకు నిన్న చూశాను, మళ్ళీ ఇంకొక రోజు ప్లే చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఒక విలేకరి ప్రశ్న అడిగారు, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లడ్డూ గురించి అంటే, ఆ విషయం ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడుకుందాం, దాటవేసి. అంటే ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయని భయపడుతున్నారా, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఇంకా వద్దు, ఇంకా వాడుకుంది చాలు, ఇంకా మరీ అబాసు పాలవుతాం, ఇంకా మాట్లాడొద్దు అంటే ఆపేశారో నాకు తెలియదు. కానీ చంద్రబాబు గారు అయితే వెనక్కి తగ్గినట్టే కనిపిస్తుంది, అస్త్ర సన్యాసం చేసినట్లే కనిపిస్తుంది. ఇంకా లడ్డూను లాగితే, ఇంతకంటే లాగితే మొదటికే మోసం వస్తుందని ఏమైనా గ్రహించాడో, లేకపోతే వాళ్ళ హెరిటేజ్కి ఏమైనా లింకులు పెడతారని భయపడ్డారో తెలియదు. కానీ ఆ విషయం తర్వాత మాట్లాడదామని విలేకరులతో అన్నాడు. అది అండి, అర్థమైంది కదా. ఇక్కడ ముగించే ముందు ఇంకొక వీడియో అండి, పాత వీడియోని, అంటే పాతదంటే మరీ పాతది కాదు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. ఏ కంపెనీ నే గురించి అని కాదు, నేను కూడా నాకు ఏదో లోపల అర్థమైంది, కానీ నేను హెరిటేజ్ అని మాత్రం నేను డైరెక్ట్ అనట్లేదు, ఎందుకంటే ఆ వ్యక్తి డైరెక్ట్ చెప్పట్లేదు. ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత ముగించేద్దాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 14-15 నెలల క్రితం ఒక తీర్మానం చేసింది. ఒక ప్రముఖ కంపెనీ పాల ప్యాకెట్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నందువల్ల మా రాష్ట్రం నుంచి నిషేధిస్తున్నామని. అబద్ధమా? పాల ప్యాకెట్లో క్యాన్సర్ కారకాల? ఏ కంపెనీ అడగండి, వాళ్ళ కంపెనీ అయితే మనకెందుకు అనకండి, మనళ్ళ కంపెనీ అంటది. అక్కడ అమ్ముకున్నారు కనుకండి, ఇక్కడే అన్ని మిగిలిన 4 పొట్లాలు తీసుకుపోయి అక్కడ అమ్మారంట. ఆ 4 పొట్లాలు మనం నిషేధించింది. ఇక్కడ 100 పొట్లాలు నడుస్తూనే ఉన్నాయి. పేపర్లో రాలేదు, నాకు తెలియదు, టీవీలో రాలేదు, నాకు తెలియదు. కంపెనీ వాళ్ళదే, పేపర్ వాళ్ళదే, టీవీ వాళ్ళదేనేమో, నాకేం తెలుసు. అంటే ఇట్లా ఉన్నది పరిస్థితి. ఎవరిగానే తెలుసు మీకు, ఇప్పుడు గట్టిగా పేరు చెప్పలేరు. మనళ్ళే ఏం మాట్లాడలేము, ఎవరినేం అనొద్దు. అందుకే ఏం చేయండి అంటే, పాల ప్యాకెట్ ఇంటికి తేకండి ప్లీజ్. ఇంకా ఆ వ్యక్తి చెప్పిన ఆ పాల ప్యాకెట్ ఎవరివో, ఆ కంపెనీ పేరేంటో నాకు కూడా తెలియదండి. మీరు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. మన రాష్ట్రంలోని పాల ప్యాకెట్ల కంపెనీ అంట, వాళ్లకు పెద్ద పెద్ద మనుషులతో పలుకుబడి ఉందంట, వాళ్లకు టీవీలు ఉన్నాయంట. అంటే
వాళ్ళకు బాకాలు ఉదే టీవీలు పేపర్లు అన్నీ ఉన్నాయంట, కాబట్టి ఎవరు మాట్లాడరంట. అతను కూడా పేరు చెప్పలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ రాయండి, నేను కూడా చూస్తాను, చూసి ఆనందిస్తాను.